అందరికీ వందనాలండి. ప్రభు మనకి ఈరోజు ఇచ్చిన వాగ్దానం యోబు గ్రంథము 36వ అధ్యాయము 16వ వచనం. బాధల్లో నుండి ఆయన నిన్ను తప్పించును. ప్రైజ్ లార్డ్. ప్రభు మనతో శ్రేష్టంగా చెప్తున్న మాట ఏంటంటే, బాధల్లో నుండి ఆయన మనల్ని తప్పిస్తాడంట. ఎలా తప్పిస్తాడు, మనల్ని తప్పించుకునేటట్లు ఎలా చేస్తాడు అనే దాన్ని ఒక్కసారి మనం పరిశీలన చేసుకుంటే, దేవాది దేవుడు మన ప్రతి పరిస్థితిని, ప్రతి బాధని ఆయన చూసినప్పుడు ఆ బాధ యొక్క ఏ విధంగా బాధ వచ్చింది అనే దాని గురించి ఆలోచన చేస్తాడు. బాధలు రెండు రకాలుగా వస్తాయి. ఎలా అంటే, యోబు గారి జీవితంలోనే చూసుకుంటే రెండు రకాలుగా వచ్చినాయి. ఒకటి మనం అంతటికి మనం కొని తెచ్చుకోవడం, రెండోది దేవుని దగ్గర నుంచి రావడం. మొదటి మనం అంతటా మనం కొని తెచ్చుకున్నాం అనుకోండి, దాన్ని ఏం చేయలేం. దాన్ని తప్పించుకోవడానికి మార్గాలు వచ్చినా మనకి గ్రహింపు రాదు. మనం ఎంత ట్రై చేసినా ఆ గ్రహింపు అనేది మనలో ఉండదు. ఎందుకంటే మనం ఫీల్ అవుతూనే ఉంటాం, ఎందుకు మనం చేసుకున్నదే కాబట్టి. దానికోసం మార్గాలు ఎతుకుతాం, ఆ మార్గాలు ఫలించవు, వాటిలో మనం విఫలమైపోతూ ఉంటాం. కానీ దేవుడి నుంచి వచ్చేది మాత్రం ఆ బాధల్లో నుంచి దేవుడు మనల్ని తప్పిస్తూ వస్తాడు. యాకోబు పత్రికలో కూడా ఒక మాట ఉంటుంది, శోధన సహించేవాడు ధన్యుడు. శోధన నిలిచిన వాడే. ప్రభు తను ప్రేమించిన వాడికి శోధన ఆయన ఎంతవరకు ఇవ్వాలో అంతవరకు ఇస్తాడంట. శోధన ఎగిస్టా శోధన ఇవ్వడు. ఎందుకంటే ఆ శోధనలో నిలబడతాడా లేదా, మనం తట్టుకోగలిగినంత శోధన తప్ప ఇంకా ఎగిస్టా శోధన రానివ్వడు. మన జీవితంలో కూడా మనం తట్టుకోగలిగినంత బాధలు మాత్రం రానిస్తాడు, ఇంకా ఎక్కువ బాధలు మాత్రం రానివ్వడు. ఎందుకు రానివ్వడు అంటే, మనం బాధల్లో నుంచి సువర్ణంగా మార్చబడాలని, ఒక నూతన కోణంలో మార్చబడాలని. ఎందుకు నూతన కోణంలో ఒక సువర్ణంగా మార్చబడతామంటే, బాధలు వచ్చినప్పుడు ఒక మనిషి అంట స్పాంజీలో వాటర్ ఉంటే బాగా పిండితే ఎలా ఉంటుందో, పిండేసిన తర్వాత వాటర్ అంతా కింద పోయిన తర్వాత మళ్ళీ స్పాంజీని వదిలేస్తే నార్మల్ వేలో అయిపోద్ది. కానీ స్పాంజీలో వాటర్ ఉంటుందా, లైట్గా ఉంటుంది, ఎక్కడెక్కడో ఉంటుంది. ఆ విధంగా బాధలు మనల్ని పిండుతూ ఉన్నప్పుడు మనలో ఏదైతే దేవునికి ఆయాసకరమైన మార్గాలు ఉన్నాయో ఆ మార్గాలు వెళ్ళిపోతూ ఉంటాయి. దేవుడి మీద ఎక్కువ డిపెండ్ అవుతాం. ఎందుకు డిపెండ్ అవుతామంటే, మనం పిండేసినప్పుడు మనకి మళ్ళీ వాటర్ కావాలి. ఎందుకంటే బయట ఉన్న తేమ బట్టో, బయట ఉన్న పరిస్థితులను బట్టో మళ్ళీ వాటర్ స్టోరేజ్ తీసుకోవాలి. ఎందుకంటే కొంచెం మంచిగా ఉండాలంటే వాటర్ స్టోరేజ్ తీసుకోవాలి. ఆ స్పాంజీ వాటర్ స్టోరేజ్ తీసుకుని మళ్ళీ నిండుగా ఉన్నట్టుంటుంది, లేదంటే బక్సినట్టు అయిపోద్ది. ఒక మనిషి హృదయంలోకి దేవుడు ఎక్కువగా రావడం వల్ల, దేవుడు ఎక్కువగా ప్రయారిటీ ఇవ్వడం వల్ల, ఆయన ఎప్పుడైతే వాళ్ళ హృదయంలో వాళ్ళలో ఉంటాడో, ఆయన ఉన్నప్పుడు వాళ్ళ జీవితంలో దేవుడు గొప్ప కార్యాలు చేయడం స్టార్ట్ చేస్తాడు. బాధల్లో నుంచి వాళ్ళని ఎక్కువగా ఉన్న స్థాయికి తీసుకెళ్తాడు. ఎందుకు తీసుకెళ్తాడు? దేవుడి యొక్క ఉద్దేశాలు మనకు బయలుపరుస్తూ ఉంటాడు. ఎందుకు బయలుపరుస్తాడంటే, ఒక చదువుకునే వ్యక్తిని తీసుకుందాం. అతను చదువుతున్న చదువులో పర్ఫెక్ట్గా చదువుకుంటే వెళ్ళాడు అనుకోండి, అతను ఏమవుతాడు, ఫస్ట్ క్లాస్ నుంచి సెకండ్ క్లాస్ నుంచి థర్డ్ క్లాస్ నుంచి ఫోర్త్ క్లాస్ నుంచి ఫిఫ్త్ క్లాస్, అలా స్టెప్ బై స్టెప్ వెళ్తాడు. డైరెక్ట్గా ఒక 5 సంవత్సరాలు వస్తే 5వ తరగతి లేడు, 10 సంవత్సరాలు వస్తే 10వ తరగతి లేడు, అలా ఏం ఉండదు కదా. ఎందుకంటే నిదానంగా వెళ్తాడు. లోకంలో కూడా సామెత ఒకటి ఉంది, అంటే నిదానంగా పరిగెత్తి పాలు తాగే కంటే నిలబడి నీళ్ళు తాగడం బెటర్. దేవుడు మనల్ని బాధల్లో నుంచి ఎందుకు తీసుకెళ్తాడంటే, మనం ఆవేశంతో కూడిన, ఇప్పుడు అన్నీ బాగున్నాయి అనుకోండి, మనం ఆవేశపరులు అయిపోతాం. అన్నీ బాగున్నాయి అనుకోండి, మనం ఏం చేస్తాం, మనకి నచ్చినట్టు మనం ఎవరినైనా అజమాయిషీ చేయాలనుకుంటాం. ఈ వేలో ఉండకూడదని దేవుడు మనల్ని ఎప్పటికప్పుడు సరి చేస్తూ ఉంటాడు. కానీ ఈరోజు ప్రభువారు మనతో చెప్తున్నా ఏంటంటే, మన బాధల నుండి ఆయన తప్పిస్తాడంట. తప్పించాలంటే ముందు తప్పించబడే మనస్తత్వం, తప్పించబడే ఉద్దేశం దేవుడు మనకి ఇచ్చినప్పుడు అది మనం సరైన రీతిలో పొందుకోవాలి. తప్పించబడడానికి మనం ఏదైతే మార్గాలు ఉన్నా ఆ మార్గాల్ని మనం సరైన రీతిలో చూడాలి. అంతేగాని ఆ మార్గాలు చూడకుండా, ఆ మార్గాల ప్రకారం వెళ్ళకుండా ఉంటే డెఫినెట్గా మనం సక్సెస్ అవ్వలేం, ముందుకెళ్ళాం. మనం దేంట్లో అయితే ఉంటామో దేవుడు మనం తప్పిస్తున్నాడని గ్రహింపు ఉండాలి. ఇప్పుడు బాధలు వచ్చినాయి మళ్ళీ పోయినాయి అంటే అది నా వల్లే పోయినాయి, నేను చేసింది నా గొప్పతనమే అని మనం ఎప్పుడైతే అనుకుంటామో ఖచ్చితంగా మనం బురదలో పడినట్టే. దేవుణ్ణి ఎక్కువగా మనం హెచ్చించినప్పుడు, మన బాధల నుంచి హెచ్చినప్పుడు ఆయన ప్రతి విషయంలో తప్పిస్తూ ఉంటాడు, ప్రతి విషయంలోనూ మనకు న్యాయం తీరుస్తూ ఉంటాడు. దేవుడు ఈరోజు మనందరికీ అట్టి కృప దయచేయను గాక. ఆమేన్.
ప్రేమగల తండ్రి, ఘనమైన దేవ, కృపామయ, దయగలిగిన రాజా, రక్షకానికి వందనాలు, స్తోత్రాలు దేవ. ఈరోజు ప్రభా, ఈ ఉదయకాల సమయంలో ప్రభా, నీ వాక్యాన్ని మేము వినడానికి ఇచ్చిన భాగ్యాన్ని బట్టి నీకు వందనాలు, స్తోత్రాలు దేవ. అయా, ఉదయాన్నే నీ కృపతో ప్రభా మమ్మల్ని నింపుదల చేస్తున్నావు. స్తుతి ప్రార్థన మీరు తోడుగా ఉంటున్నారు దేవా. అయ్యా, మమ్మల్ని బలపరుస్తున్నారు దేవా. నీకు వందనాలు, స్తోత్రాలు దేవా. నీ చిత్తమైతే ప్రభా, ఈరోజు ప్రభా మా బాధల్లో నుండి ప్రభా మమ్మల్ని మేము తప్పించుకునే మార్గాన్ని మాకు తెలియజేయండి. అయా, తప్పించుకోవాలి ఎలా ఉండాలో ప్రభా, దాన్ని చేయించే శక్తిని, జ్ఞానాన్ని, కృపని మాకు దయచేసినందుకు నీకు వందనాలు, స్తోత్రాలు రాజా. నీ చిత్తమైతే ప్రభా, ఎక్కడ బలహీనమవుతామో అక్కడ మేము బలవంతులుగా ఉండడానికి సహాయం చేయండి. కృప కలిగిన దేవుడివి, దయగలిగిన రాజు, నిన్న నేడు ఏకరీతిగా ఉండే దేవుడు దేవా. నీ వైపుకు చూస్తూ నీ మీద ఆధారపడి నీ వైపే మేము ఉండడానికి సహాయం చేయండి దేవా. మా బలహీనతలన్నీ నువ్వు ఎరిగి ఉన్నావు దేవా. బలహీనలు కాకుండా ప్రభా బలవంతులుగా మేము ఉండడానికి సహాయం చేసి కృపలో జ్ఞాపం చేసు. ఘనత, మహిమ, ప్రభావం మీరు మాత్రం పొందుకునే యేసు పరిశుద్ధ నామమున వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్.